లోన్ యాప్స్ నిర్వాహకుల వేధింపులకు మరో నిండు ప్రాణం బలి అయింది. వేధింపులు భరించలేక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డిలో సదాశివనగర్కు చెందిన సందీప్ లోన్ యాప్ నుంచి అధిక మొత్తంలో రుణాలు తీసుకున్నాడు. దీంతో లోన్ యాప్ నిర్వాహకులు, ఏజెంట్లు అప్పు చెల్లించాలని వేధింపులకు గురి చేశారు. దీంతో వారి బాధలు భరించలేక హైదరాబాద్లోని ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సందీప్ అప్పులు చేసి స్టాక్ మార్కెట్లో పెట్టి నష్టపోయాడని అతని కుటుంబ సభ్యులు వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెడీ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జిల్లాలో లోన్ యాప్స్, ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడి యువత ప్రాణాలను కోల్పోతుంది. ఈజీ మనీకి అలవాటు పడినటువంటి యువత చిన్న వయసులోనే ప్రాణాలను తీసుకుంటున్నారు. గడిచిన 6 నెలల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో 10 మందికి పైగా యువత ఆత్మహత్య చేసుకున్నారు. ఐపీఎల్ బెట్టింగ్, లోన్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్ ద్వారా లక్షల్లో డబ్బులు ఓడగొట్టుకొని తనువు చాలిస్తున్న సందర్భం ఈ 6 నెలల నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడొక్కడ ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ కానీ అనేక మంది కేసులు ఆత్మహత్య చేసుకున్న కేసులు, వెలుగు చూడని కేసులు కూడా దాదాపుగా ఎక్కువనే ఉంటాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న సైబర్ క్రైమ్, నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్, లోన్ యాప్ బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఈ అంశం గందరగోళంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న అంశంగా చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా అనేక మార్లు ఇదే అంశం పైన సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నటువంటి ఈ లోన్ యాప్ విధానం వల్ల అనేక మంది తనువు చాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సదాశివనగర్ మండలానికి చెందినటువంటి ఓ యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ కు ఈజీ మనీకి అలవాటు పడి ఆన్లైన్ బెట్టింగ్ పడ్డాడు. దీని ద్వారా తను లోన్ యాప్ ద్వారా డబ్బులు తీసుకోవడం జరిగింది. లోన్ యాప్ నుండి డబ్బులు తీసుకున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి ఈ 29 సంవత్సరాల కల్లా సందీప్ దాదాపుగా ఇదే అంశం పైన క్రెడిట్ కార్డు, అదేవిధంగా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి వరుసగా పెట్టడం వల్ల నష్టం జరిగిందని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సదాశివనగర్ మండలానికి చెందినటువంటి ఈ యువకుడు నిమ్మల సందీప్ కు మానసికంగా వేధిస్తున్నారని ఈ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోటోలు మార్పింగ్ చేయడం వల్ల ఇతను మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలుస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.